మా రిక్వెస్ట్ ఏంటంటే అనంతపురం సూపర్ స్పెషాలిటీ మీద కొంచెం దృష్టి పెట్టి చాలామంది రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు సార్. అక్కడ ఎక్విప్మెంట్స్ అవన్నీ లేవు. దీనికి వీలైనంత తొందరగా సూపర్ స్పెషాలిటీ మీద కొంచెం దృష్టి పెడతారు. డాక్టర్స్తో మాట్లాడుకుంటూ ఇవాళ అనుకున్నాం ఏ రకమైన భాగస్వామ్యం ఉండాలా, ప్రతి ఒక్కరిది స్టేక్ హోల్డర్స్ అందరి అనే విషయాన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒక అనంతపురం ఆసుపత్రి కాదు, ప్రతి ఆసుపత్రి సరే ఇక్కడ నా బాధ్యత ఉంది. ఇక్కడ నుంచి నేను శాసనసభ్యుగా ఎన్నికైన పక్క జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఉండడంలో తప్పు లేదు. అయితే రాష్ట్రాన్ని అంతా మేము ఒక యూనిట్గా చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో మీరు అన్నట్టుగా అనంతపురం వెనకబడిన ప్రాంతం ఒక సమీక్ష జరిగిన తర్వాత ఇప్పుడే వాళ్ళు యాక్చువల్గా డిఎంఎండ్ డిసిహెచ్ఎస్ వీళ్ళు మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా అనేక సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ గారు తన పరిధిలో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను, తన పరిధికి మించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అన్నారు. కరించగల విషయాన్ని వీటి అన్నిటి మీద కూర్చున్న తర్వాత జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం నమ్మకం ఉంచండి, ఈ రాష్ట్రంలో ప్రతి ఆసుపత్రిలో చిన్న దగ్గర నుంచి పైదాకా మెరుగైన వైద్యం అందించడానికి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది.